హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఒక పెళ్ళంటే ఆ ఇంట్లో ఎంత హడావుడి, ఎంత సందడి, ఎంత టెన్షన్ అవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ హంగు ఆర్భాటం అవన్నీ కూడా ముందు మ్యారేజ్ వాళ్ళకంటే ముందు మాకు వర్క్షాప్లో మా బొటిక్స్ వాళ్ళకి బాగుంటుందండి. ఎందుకంటే పెళ్ళికూతురులో వాళ్ళ సిస్టర్వి, మమ్మీవి, వాళ్ళ కజిన్స్వి, ఆంటీస్వి ఇలా అందరే వస్తాయి. ఎవరి ఇంపార్టెన్స్, ఎవరి స్టిచ్ చేయాలి, ఎవరి కాదు, ఎవరి ఆపాలనేది ఉండదు కదా. ఆ టెన్షన్ అంతా, హడావుడంతా, కంగారంతా మాకే ఉందండి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను కదా, అన్నీ రెడీ చేసుకొని డెలివరీ ఇచ్చినప్పుడు ఫినిషింగ్ దగ్గర నుంచి ప్రతి చిన్న పాయింట్, చిన్న ఫాలో, హ్యాంగింగ్, బటన్ మర్చిపోయి అనుకున్నాం అవ్వదు కదా. అలా చెక్ చేసుకొని ఇచ్చే వరకు ఆ టెన్షన్ వదలదు. ఇప్పుడు జస్ట్ డెలివరీ ఇచ్చేస్తున్నా. ఇచ్చే ముందు ఒక్కసారి ఎలా ఉన్నాయో మీరు చూడండి. నా కష్టం నేను చెప్తున్నాను కదా, మోస్ట్లీ 3 months నుంచి మేము మార్నింగ్ 8 నుంచి నైట్ 11 వరకు వర్క్ చేస్తున్నాం. మా అవుట్పుట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి. దీనిలో మీకు యూజ్ అయితే అవ్వచ్చు, అందుకని చెప్తాను. ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి మనం హల్దీతో స్టార్ట్ అవుతుంది కదా పెళ్లి రోజు. ఆ హల్దీకి చూడండి మ్యాచింగ్స్ యూనిఫామ్ శారీస్ రెడీ చేసాం. ఈ శారీకి లేసు, బ్లౌజు, డిజైనింగ్ అంతా ఇచ్చాం. చూడండి, హ్యాండిల్స్ కూడా ఇలా రెడీ. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చేటప్పటికి అన్ని మ్యాచింగ్స్తో ఉన్నాయి కదా, అందుకని ఇదొక లేస్ అండి, ఇదొక లేస్, ఇదొక శారీ, ఇదొక లేస్, మూడు డిఫరెంట్లు. కానీ బ్లౌజ్ కూడా చూడండి, ఇది డ్రాప్ ఇచ్చాను. ఇది వచ్చేటప్పటికి కింద స్ట్రైట్ కట్ ఇచ్చి కోన్ టైప్ ఇచ్చాను. మళ్ళీ ఇది డ్రాప్ అడిగారు, అందుకని డ్రాపే ఇచ్చాను. ఇలా స్టార్ట్ అయిందండి. ఇలా స్టార్ట్ అయిన తర్వాత మనకు పెళ్లి హడావుడి స్టార్ట్ అవుతుంది, అలాగే మన హడావుడి కూడా స్టార్ట్ అవుతుంది. పెళ్లి కూతురు చేసేటప్పుడు శారీ, కొత్త శారీ తీసుకున్నారనుకోండి, నేను చూపించేయండి ఒకే ఫ్యామిలీలో ఒకే పెళ్లి కూతురువే చూపిస్తున్నానండి. ఎంత హైలైట్ చేస్తాను బ్లౌజ్లో. ఎందుకంటే నాకు వచ్చినప్పుడు మోస్ట్లీ 10 days, 15 days, 20 days కూడా పట్టింది ఒక్కొక్క బ్లౌజ్. ఎందుకంటే ఆ శారీ కాస్ట్ కూడా అంతుంది, అందుకనే చెప్తున్నాను. 50,000 అబోవ్ శారీస్ అనండి ఇవన్నీ. నేను రిప్లికాలు చెప్పట్లేదు. మగ్గం వర్క్ అంటే మోస్ట్లీ ఎందుకంటే ప్యూర్ కంచిపట్టు శారీనే. ప్లస్ నాకు వచ్చేటప్పటికి కంచిలోంచే ఇచ్చారా. బ్యాగ్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేటప్పటికి శారీలో ఒక్క నిమిషం బ్లౌజ్ చూపిస్తారా. ఈ బ్లౌజ్ చూడండి, నేను వెల్వెట్ మీద చేస్తాను బ్లౌజ్. ఎంత అందంగా శారీ కంటే బ్లౌజ్ మనకి హైలైట్ అవుతుంది చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే డబల్ స్కాలప్ ఇచ్చారు. మామూలు సింగిల్ స్కాలప్ ఇప్పుడు చేసుకునేదే, డబుల్ స్కాలప్ ఇచ్చి వర్క్ చేశాను. ప్లస్ బ్యాక్ వచ్చేటప్పటికి కీ హోల్ ఇచ్చాను, ఫ్రంట్ వచ్చేటప్పటికి డీప్ యూ ఇచ్చాను. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఫ్రంట్ ఆల్ ఓవర్, బ్యాక్ ఆల్ ఓవర్ చేశాను చూడండి బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మొత్తం డబుల్ స్కాలప్